స్టాప్ స్క్రోలింగ్. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారా? అయితే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ చేసుకోండి. మనలో చాలా మంది గూగుల్ ఫోటోస్ ని కేవలం ఫోటోస్ ని బ్యాకప్ చేయడానికి మాత్రమే వాడతాం. బట్ దీంట్లో ఇంకో వన్ ఆఫ్ ది అమేజింగ్ ఫీచర్ ఉంది. ఇప్పుడు నేను అదైతే మీకు చెప్పబోతున్నాను. సో మీరు మీ ఫోన్ లో గూగుల్ ఫోటోస్ ని ఓపెన్ చేయండి. సో మీరు గూగుల్ ఫోటోస్ ని ఓపెన్ చేశాక మీకు టాప్ రైట్ లో మీ ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వన్స్ ప్రొఫైల్ ఆప్షన్ లో ఒక్కసారి పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఫోన్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు పార్ట్నర్ షేరింగ్ చేయొచ్చు. సో మీరు కనుక పార్ట్నర్ షేరింగ్ మీద క్లిక్ చేసి ఎవరికైతే మీరు ఫోటోస్ ని సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీగా అయితే షేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు స్పెసిఫిక్ డేట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ డేట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ ఆ స్పెసిఫిక్ డేట్ రోజు ఎన్నైతే ఫోటోస్ ఉన్నాయో అవన్నీ ఈజీగా షేర్ చేయడం కోసం ఆల్ ఫోటోస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బేసిక్ గా అయితే మీకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది, అంటే మీ ఫోన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా. బట్ మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వన్స్ వాళ్ళ నేమ్ ని టైప్ చేస్తే ఇమీడియట్ గా మీకు వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అయితే వస్తుంది. సో వన్స్ అది క్లిక్ చేసి కన్ఫర్మ్ నొక్కితే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళకైతే వ్యూ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ వన్స్ కనుక వాళ్ళు ఆ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఫోటోస్ ఇమీడియట్ గా షేర్ అయిపోతాయి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.